వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు మెషిన్ డెవలపర్ అయినా లేకపోతే డేటా సైంటిస్ట్ కావాలనుకుంటున్నారా? సో దానికి సంబంధించి ఏమేమి పైథాన్ టూల్స్ అవసరం మరి? సో ఎసెన్షియల్ పైథాన్ టూల్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్ డెవలపర్స్ అండ్ డేటా సైంటిస్ట్ కావాలనుకున్న వాళ్ళకు ఏమేమి కావాలో, అసలు పైథాన్ టూల్స్ ఏమేమి కావాలో, లైబ్రరీస్, సో వాటి గురించి చూద్దాం ఇప్పుడు కొన్ని. సో NumPy ద ఫండమెంటల్ అరే లైబ్రరీ. సో డైవ్ ఇన్ టు NumPy మనకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము మనం, పైథాన్ లైబ్రరీ. సో ఏ ఫండమెంటల్ లైబ్రరీ ఫర్ సైంటిఫిక్ కంప్యూటింగ్ దట్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ లార్జ్ మల్టీ డైమెన్షనల్ అరేస్ అండ్ మ్యాట్రిసెస్. సో ఇది దేనికి సపోర్ట్ చేస్తుంది? లార్జ్ అండ్ మల్టీ డైమెన్షనల్ అరేస్ అండ్ మ్యాట్రిసెస్కి. లర్న్ హౌ NumPy యాక్సిలరేట్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మేకింగ్ ఇట్ అన్ ఇండిస్పెన్సబుల్ టూల్ ఫర్ డాటా మ్యానిపులేషన్. సో ఇదేం చేస్తుంది? మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ కావచ్చు, తర్వాత డాటా మ్యానిపులేషన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో కానీ NumPy అనేది ఏంటి? ద ఫండమెంటల్ అరే లైబ్రరీ. సో దీన్ని మనకు చాలా ఇంపార్టెంట్. మీరు డాటా సైన్స్ సైడ్ వెళ్దామనుకున్నా, లేకపోతే మెషిన్ లెర్నింగ్ డెవలప్మెంట్లో అయినా, సో NumPy కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి. సో మీరు ఫస్ట్ ఇవన్నీ వెళ్ళాలంటే పైథాన్ నేర్చుకోవాలి. ఆ పైథాన్కి మరి తెలుగులో ఎవరికి బాగా టీచ్ చేస్తున్నట్టు మన పైథాన్ లైఫ్. దానిలో 10 hours వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ మీరు పైథాన్ పేడ్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే 1999K, ఇంత తక్కువలో ఎవరు అందించలేరు. సో మనం అందిస్తున్నాం. కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, నచ్చితేనే జాయిన్ కండి. అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు మీకు. సో నెక్స్ట్ వచ్చేసి పండాస్లో డాటా మ్యానిపులేషన్. ఈ పండాస్ మనకేంది? ఏ పవర్ఫుల్ లైబ్రరీ ఫర్ డాటా మ్యానిపులేషన్ అండ్ డాటా అనాలిసిస్. దీనికి డాటా మ్యానిపులేషన్ చేయడానికి, డాటా అనాలిసిస్ కోసం ఇది యూజ్ అవుతుంది. అన్కవర్ ఇట్స్ కేపబిలిటీస్ ఇన్ హ్యాండ్లింగ్ స్ట్రక్చర్డ్ డాటా ఫ్రమ్ క్లీనింగ్ అండ్ ప్రీ-ప్రాసెసింగ్ టు ఎక్స్ప్లోరింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ డాటా సెట్స్ విత్ ఈజ్. సో ఏమంటున్నాం? మన స్ట్రక్చర్ డాటా కావచ్చు, డాటాని క్లీన్ చేయడం నుంచి కావచ్చు, ప్రీ-ప్రాసెసింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ చేయడానికి, తర్వాత మన డాటా సెట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈజీ వేలో సో పండాస్ అనేవి యూజ్ అవుతాయి. సో NumPy గురించి తెలుసుకున్నప్పుడు పండాస్ కూడా చాలా ఎసెన్షియల్. తర్వాత స్కైకెట్-లెర్న్. సో ఇది స్కైకెట్-లెర్న్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ వర్సటైల్ లైబ్రరీ దట్ సింప్లిఫైస్ మెషిన్ లెర్నింగ్ టాస్క్. ఇది మన మెషిన్ లెర్నింగ్ టాస్క్ని సింప్లిఫై చేస్తుంది. ఫ్రమ్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ టు క్లస్టరింగ్ అండ్ డైమెన్షనాలిటీ రిడక్షన్. సో క్లాసిఫికేషన్ నుంచి అండ్ రిగ్రెషన్ కావచ్చు, సో ఇవన్నీ రిడక్షన్. తర్వాత డిస్కవర్ హౌ స్కైకెట్-లెర్న్ స్ట్రీమ్ లైన్స్ ద ML వర్క్ ఫ్లో. సో ఇది మన మెషిన్ లెర్నింగ్ వర్క్ ఫ్లోని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తుంది స్కైకెట్-లెర్న్ అనేది. సో మీకు ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది కూడా ఎసెన్షియల్ టూలే. తర్వాత TensorFlow పవరింగ్ డీప్ లెర్నింగ్. సో అన్కవర్ TensorFlow అండ్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ హై పర్ఫార్మెన్స్ న్యూమరికల్ కంపిటీషన్. సో ఇది న్యూమరికల్ కంపిటీషన్ కోసం యూజ్ చేస్తాం. లర్న్ హౌ TensorFlow ఎంపవర్స్ డెవలపర్స్ టు బిల్డ్ అండ్ డిప్లాయ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్, ఎస్పెషల్లీ ఇన్ ద రియల్ ఆఫ్ డీప్ లెర్నింగ్. సో మీరు ఏదైనా డీప్ లెర్నింగ్ సైడ్ ఇంకా వెళ్ళాలనుకుంటే మనకి TensorFlow అనేది యూజ్ అవుతుంది. సో మనం వీటిని యూజ్ చేయొచ్చు. NumPy అయింది, పండా అయింది, TensorFlow. నెక్స్ట్ PyTorch. ఎక్స్ప్లోర్ PyTorch, ఏ డైనమిక్ డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ ఇది కూడా. సో ఇది ఫ్లెక్సిబిలిటీకి పేరుగా ఉంచింది. ఇది అర్థం చేసుకోండి, మనం PyTorch అనేది ఎలా మన కంపిటీషన్ గ్రాఫ్ని ప్రిఫర్ చేస్తుంది, తర్వాత రీసెర్చర్కి ఎట్లా యూజ్ అవుతుంది న్యూరల్ నెట్వర్క్స్ చేయడంలో. మనం ఆ ఫీల్డ్, న్యూరల్ నెట్వర్క్ ఫీల్డ్లో మనకు డెవలపర్స్కి చాలా యూజ్ అవుతుంది PyTorch అనేది. సో దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. తర్వాత ఇది కూడా ఎసెన్షియల్. తర్వాత మ్యాట్ప్లాట్ లైబ్రరీ. సో ఏంది? మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ డాటా విజువలైజేషన్ విత్ మ్యాట్ప్లాట్ లైబ్రరీ. సో మీరు మన డాటా విజువలైజేషన్లో మాస్టర్ కావాలంటే సో ఇది యూజ్ చేసుకోవాల్సిందే. Seaborn అండ్ ప్లాటింగ్. దీస్ లైబ్రరీస్ ఆర్ ఎనేబుల్ ద క్రియేషన్ ఆఫ్ కంపెలింగ్ విజువలైజేషన్ కోసం కావచ్చు, ఎయిడింగ్ ద ఇంటర్ప్రిటేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ డాటా ఇన్సైట్స్. సో మీరు కాంప్లెక్స్ డాటా నుంచి ఇన్సైట్ తీసుకోవాలంటే ఇలాంటి లైబ్రరీస్ని యూజ్ చేసుకోవాల్సిందే. సో ఇది కంపల్సరీ. సో ఇట్స్ ఎసెన్షియల్. తర్వాత NLP టూల్స్. వెంచర్ ఇంటూ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, NLTK అండ్ స్పేసీ. సో ఈ NLP ఏం చేస్తుంది? మనకు మన హ్యూమన్ లాంగ్వేజ్ని ప్రాసెసింగ్ చేస్తుంది, అర్థం చేసుకుంటుంది. సో దీనికి మనం NLP టూల్స్ ఉంటాయి, NLTK అండ్ స్పేసీ. ఇవి కంపల్సరీ మనం NLP టూల్స్వి. సో వీటిని కూడా ఎసెన్షియల్ మనకి. తర్వాత వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్స్. లాస్ట్ వన్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్. ఫ్లాస్క్ కావచ్చు, స్ట్రీమ్లైట్. ఎక్స్టెండ్ యువర్ కేపబిలిటీ ఇంటూ వెబ్ డెవలప్మెంట్ విత్ ఫ్లాస్క్ అండ్ స్ట్రీమ్లైట్. సో మనం వెబ్ డెవలప్మెంట్లో ఫ్లాస్క్ అండ్ స్ట్రీమ్లైట్ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ హౌ దీస్ ఫ్రేమ్వర్క్స్ ఎనేబుల్ ద క్రియేషన్ ఆఫ్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది? మీరు ఈ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకుని ఎట్లా ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ చేస్తున్నాం, వెబ్ అప్లికేషన్స్ చేస్తున్నాం, తర్వాత మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది దీని ద్వారా జరుగుతుంటుంది. సో మీకు ఈ ఫ్రేమ్వర్క్స్ కూడా ఐడియా ఉండాలి. సో మనం ఏమనుకుంటాం? మెషిన్ లెర్నింగ్కి తర్వాత
డేటా సైంటిస్ట్కి, మెషిన్ లెర్నింగ్ డెవలపర్స్కి, డేటా సైంటిస్ట్కి ఎసెన్షియల్ పైథాన్ టూల్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ కొన్ని మాత్రమే నేను డిస్కస్ చేశాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.